హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ మెల్ట్ మ్యాజిక్. నేనైతే ఈరోజు మీకోసం కొత్త రెసిపీ అయితే తీసుకొచ్చానమాట. ఎక్కడ ఉండుండదు, యూట్యూబ్ మొత్తంలో చూసుకోండి. ఈ రెసిపీ అయితే నా ఛానల్లోనే ఉంది. చాలా మంచి పోషకాలు ఉన్న రెసిపీ అనమాట. నేను దీంట్లో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మెయిన్గా మునగాకు, నువ్వులు, గోంగూర అనమాట. వీటిలో ఎన్ని పోషకాలు ఉంటాయో మీకే ఐడియా ఉంటుంది కదండి. నువ్వుల్లో మంచి కాల్షియం అనమాట. పిల్లలకి ఎదుగుదలకి, పిల్లల హైట్ పెరగడానికి కానీ, వాళ్ళ బోన్ స్ట్రెంగ్త్కి కానీ చాలా యూస్ఫుల్ నువ్వులు అనేది. గోంగూర అనమాట, మనం గోంగూర పప్పు కానీ లేకపోతే గోంగూర పచ్చెనగపప్పు కర్రీస్ కానీ చేస్తే చాలా తక్కువ తింటారు పిల్లలు. నాకు ఇష్టం లేదు ఇట్లా అంటూ ఉంటారు కదా. ఈ రెసిపీలో గోంగూర యాడ్ చేయండి, ఎంత కమ్మగా తింటారైతే మీకు బెస్ట్ కాంప్లిమెంట్ వస్తుంది అనమాట. మదర్స్కి లంచ్ బాక్స్లో సర్ప్రైజ్గా అయితే పెట్టండి వాళ్ళకి. గోంగూరలో అయితే మంచి ఐరన్ ఉంటుంది కదండి, మనకి మంచి బ్లడ్ అది బాడీలో డెవలప్ అవ్వడానికి, రీజనరేట్ అవ్వడానికి గోంగూర బాగా యూజ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో మునగాకు ఎంత ఫేమస్ అయిందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. మునగాకు మంచి మల్టీవిటమిన్ అనమాట. రోజు మునగాకు తింటే మనకి మల్టీవిటమిన్ వేసుకునే అవసరం లేదు, లేడీస్కి కూడా అనమాట. పిల్లల ఎదుగుదలకి కానీ మన లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఈ మునగాకు వల్ల పోతాయి, మునగాకు తినడం వల్ల. సో నేను చూపిస్తున్నట్టుగా ఈ వీడియోలో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అని పాన్ ఫ్రై అయితే చేసుకోవాలండి. కడిగి పెట్టుకున్న మునగాకు కూడా వేసుకొని లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలి. మీకు మిక్సీ పట్టేలాగా తెలుస్తుంది, మిక్సీ పట్టేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అది ఫ్రై చేసుకుని ఒక పక్కకి ఒక మిక్సీ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. నేను దీంట్లో వేరుశనగపప్పు అయితే అదే పల్లీలు అయితే విడిగా వేయించుకుంటున్నాను అనమాట. ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా, అందుకని ఇవి సపరేట్గా అయితే వేయించుకుంటున్నాను. పల్లీలు, నువ్వులు అది మిక్సీ చేసినప్పుడు అయితే మంచి స్మెల్ అనమాట. ఇంట్లో బాగా రోస్టెడ్ పల్లీలు, రోస్టెడ్ ఇవి కదా, చాలా మంచి స్మెల్ అయితే వచ్చిందనమాట. నువ్వులు ఆ స్మెల్ అయితే మంచిగా అయితే అనిపిస్తుంది. వండేటప్పుడే తినాలి అన్న ఫీల్ అయితే వస్తుందన్నమాట. మళ్ళీ ఒక బౌల్ తీసుకొని ఆయిల్ పెట్టుకొని ఈ కోపు దినుసులన్నీ వేసుకోండి. చున్నీలపై కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. నా దగ్గర అయిపోయాయి అనమాట. సో అందుకని చెప్పి నా దగ్గర 2-3 గర్భాలు ఉంటే అవి వరకే వేసాను. దీనికి ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి, కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోండి. ఈ కోపు దినుసులన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసుకోండి. తగినంత కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోండి, హెల్త్కి కూడా మంచిది, హెయిర్ గ్రోత్కి మంచిది అనమాట. విడిగా తినాలంటే పిల్లలు తినరు కదా, కంపల్సరీ ప్రతి కర్రీలో, ప్రతి ఫ్లేవర్డ్ రైస్లో కరివేపాకు మాత్రం యాడ్ చేయకుండా మర్చిపోకండి. సో ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు కొంచెం బాగా మగ్గేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేయండి, తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఈ డిష్ అయితే మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. చాలా ఇష్టపడి అయితే ఈ వీడియో తీసి మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే పెడుతున్నాను. ఇలాంటి పోషకాలు ఉన్న డిష్ అందరూ చేసుకోవాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలి అన్నట్టు ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. గోంగూర శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకున్నాను అనమాట. మనం ఇంట్లో నలుగురు తినాలి అని అంటే కొంచెం పెద్ద కప్పులు 2 కప్పులు గోంగూర అయితే వేసుకుంటే సరిపోతుందన్నమాట. గోంగూర ఎక్కువే ఉంటేనే ఈ రైస్కి బాగుంటుంది, తక్కువ ఉంటే మాత్రం ఆ టేస్ట్ అనేది, ఆ పులుపు టేస్ట్ అది అయితే తెలియదు అనమాట. గోంగూర ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ మార్కెట్కి వెళ్ళినప్పుడు గోంగూర అయితే పట్టుకొచ్చేసుకోండి. కంపల్సరీ ఈ డిష్ అయితే చేసుకొని నా కామెంట్స్లో అయితే డెఫినెట్గా పెట్టండి. ఈ చూడండి గోంగూర మొత్తం బాగా నేను లిడ్ క్లోజ్ చేసి ఎటు సాల్ట్ కూడా వేసాం కదా, బాగా ఉడికిపోయింది. ఇట్లా బాగా ఉడికిపోయిన తర్వాత రైస్ వేసుకోవాలండి. రైస్ ముందలే ఒక 1 అవర్ ముందలే వండుకొని పెట్టుకోవాలి. కొంచెం రైస్ చల్లారిన రైస్ దాంట్లో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అనమాట.
ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టు రైస్ మొత్తం మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో రైస్ అయితే మనం ఆ బౌల్లోకి అయితే ఆ ప్యాన్లోకి యాడ్ చేసేసుకున్నాము. ఇది స్కూల్ పిల్లలకి బాక్స్లోనే కాదండి, మన హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా బాక్స్లో పెట్టండి. మీ టేస్ట్కి అయితే ఫిదా అయిపోతారు మీ హస్బెండ్ ఈ టేస్ట్కి అయితే. ఎందుకంటే ఆ లంచ్ బాక్స్ ఓపెన్ చేయగానే వాళ్ళది మంచి నువ్వులు వేరుశనగ పప్పు స్మెల్ అయితే మంచిగా వస్తుందన్నమాట. మా పాప కూడా అదే చెప్పింది, బాక్స్ ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వచ్చింది మమ్మీ అన్నట్టు. నాకు సాల్ట్ నేను ఇందాక కొంచెమే యాడ్ చేశాను కాబట్టి ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను రైస్కి సరిపోయినంత. ఈ ఇందాక ఫస్ట్ మనము అంతా పాన్ ఫ్రై చేసాం కదా, పల్లి పొడి, ఆ నువ్వులు అవన్నీ, మునగాకు అన్నీ నేను చూపించినవి అన్నీ మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాదు, కొంచెం పలుగ్గా మిక్సీ వేసుకోవాలన్నమాట. అంటే మరీ పొడిగా వేసుకోకూడదు, మసాలా పొడిలల్లే అంత పొడి వేసుకోకూడదు, కొంచెం బరకగా ఉండాలన్నమాట. తినేటప్పుడు మనకి తగిలేటట్టు వేసుకోవాలి. ఆ పౌడర్ కూడా వేసి ఫుల్ కలిపేసాం కదా, మంచిగా కలిపేసేసి ఇంకా మీ హస్బెండ్కి మీ పిల్లలకి అయితే బాక్స్లో పెట్టేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాగా నచ్చినట్టయితే ఎవరికన్నా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు. నా కష్టానికి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ మీ నుంచి కోరుకునేది. ఈ డిష్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, నేను ఊరికే సబ్స్క్రైబ్ చేయమని చెప్పట్లేదు. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.